ఒకే ఒక రోజులో 2 సినిమాలు చూశాను. బేసిక్ గా నాకు సినిమా అంటే ప్రాణం కాదండి, పిచ్చి అనుకోండి. అప్పుడు ఎప్పుడో 5వ క్లాస్ లో మొదలైన పిచ్చి ఇప్పుడు దాకా అలాగే ఉంది. ఇంకా ముందు ముందు ఈ పిచ్చి ఎక్కుతుందేమో గానీ తగ్గేటట్టు లేదు. నాకైతే డైలీ ఒక సినిమా చూడందే నిద్ర పట్టదు. మనం సినిమా ఒకటే చూస్తామా అంటే ఈ వెబ్ సిరీస్ గట్రా వచ్చాక ఓటీటీ కూడా చూసేస్తున్నాను. బేసిక్ గా సినిమా అంటే ఓ 2-3 గంటలు ఉంటది, కానీ వెబ్ సిరీస్ సీజన్లు ఎపిసోడ్లు అంటూ సీరియల్ లాగా ఉంటది. ఒక్కో సీజన్ ఒక్కో నైట్ లో ఖతం చేసే బ్యాచ్ లో నేను ఒకడిని. ఇంకా నేను చూస్తున్న మొదటి సినిమా షాహిద్ కపూర్ గారు నటించిన దేవా. ఈ దేవా అనే సినిమా 2013 లో వచ్చిన మలయాళం మూవీ ముంబై పోలీస్ అనే సినిమాకి రీమేక్ అంట. ఇంకా చాలా రోజుల తర్వాత పూజా హెగడెన్ అయితే చూస్తున్నాను మావా. అప్పుడెప్పుడో రాధేశ్యామ్ అనే సినిమాలో చూసినట్టు గుర్తు. మూవీ అయితే థ్రిల్లింగ్ గా అదిరిపోయిందిలే గానీ ఇంకా రెండో సినిమాకి వెళ్ళిపోదాం. నాగ చైతన్య గారి తండేల్ ఫిలిం కి అయితే వెళ్దాం అనుకున్నాం గానీ ఇక్కడ ఉన్న జనం చూసి సర్లే తర్వాత వెళ్దామని అజిత్ గారు నటించిన పట్టుదల అనే సినిమాకి వెళ్తున్నాను. మ్యాటర్ ఏంటంటే ఇది కూడా ఒక రీమేక్ సినిమా. దేవా ఫిలిం 2013 లో వచ్చిన సినిమాకి రీమేక్ అయితే వీళ్ళు ఏకంగా 1997 కి వెళ్ళిపోయారు. ఈ పట్టుదల అనే మూవీ 1997 లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే మూవీకి రీమేక్ అంట. ఏంటో ఈ రోజు అన్ని నేను రీమేక్ సినిమాలే చూస్తున్నాను. ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇదే సినిమా 1997 లో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేదేమో. మొత్తం యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. మీరు ఇలా ఒక రోజులో ఎన్ని సినిమాలు చూసారో కమెంట్స్ లో చెప్పండి.